నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. 10 ఏళ్లుగా తెనాలిని పట్టించుకొని నాయకులు ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు. కూటమి పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మండల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. తెనాల్లో భారీగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు. వేసవి ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు. 5 రూపాయలకే మటన్ బిర్యానీ. తెనాలిలో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా బంపర్ ఆఫర్. బిర్యానీ కోసం బారులు తీరిన జనం. తెనాలిలో ముగిసిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం. 20 నామినేషన్లకు గాను 6 రిజెక్ట్ అయినట్లు తెలిపిన రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్. మిగిలిన 14 నామినేషన్లకు ఆమోదం. గత 10 ఏళ్లలో పట్టుమని 10 సార్లు తెనాలి రానివారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లడుగుతారని, కూటమి పేరుతో ప్రజలను మభ్యపెట్టే పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలి మండలంలోని కోపల్లె, గుడివాడ, ఎరుకలపూడి, కటివరం గ్రామాల్లో గురువారం సాయంత్రం అన్నాబత్తుని శివకుమార్ పర్యటించారు. ఆయా గ్రామాల్లో అన్నాబత్తుని శివకుమార్ పర్యటిస్తూ ఉండగా అడుగడుగున ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. కోపల్లె నుంచి సాయంత్రం ప్రారంభమైన రోడ్ షో గుడివాడ, ఎరుకలపూడి, కటివరం గ్రామాల్లో రాత్రి వరకు కొనసాగింది. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎన్నికల ప్రచార వాహనంపై ఆయన ప్రచారంలో ముందుకు సాగారు. గ్రామంలో ప్రచారానికి వస్తున్న ఎమ్మెల్యే శివకుమార్కు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు. మహిళలు ఆయనకు దిష్టి తీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. అడుగడుగునా మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. రోడ్ షోను తిలకించేందుకు బయటకు వచ్చిన ప్రజలతో వీధులన్నీ నిండిపోయినాయి. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ, తెనాలి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్ 3 పీలికల జెండాని మెడలో వేసుకుని తిరుగుతున్నాడని, గత 10 ఏళ్లలో 10 సార్లు తెనాలి రాని ఆయన నెల రోజులుగా కుటుంబ సమేతంగా ఇక్కడే ఉంటూ ఓట్ల కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. నిరంతరం ప్రజల్లో ఉంటున్న తమ పార్టీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. 5 ఏళ్లలో ప్రతి గ్రామంలో మౌలిక వసతులను అభివృద్ధి చేశామని, గ్రామ సచివాలయాలు, ఆర్బీకే, వెల్నెస్ సెంటర్లు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం ఇందుకు ఉదాహరణగా చెప్పారు. గుడివాడ యాదవపాలెంలో చెనుబోయిన శ్రీనివాసరావు స్థానికులు శివకుమార్కు గొర్రెపిల్లను బహుకరించారు. ఈ సందర్భంగా యాదవపాలెం పెద్దలు శివకుమార్తో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం యాదవపాలెంలో కమ్యూనిటీ హాల్ నిర్మించారని, తమ పాలెం ప్రజలందరి మద్దతు మీకే ఇస్తున్నామని వారు ప్రకటించారు. ప్రచారంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, జెడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి, మండల పార్టీ అధ్యక్షుడు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కోపల్లె సర్పంచ్ చింతల కుమారి, ఎంపీటీసీ కారుమంచి కిషోర్ బాబు, కందుల రాంబాబు, దండమూడి లాజర్, బురదగుంట రమేష్, మర్కా రాజేష్, కడియాల శివ, పిల్లా సాల్మన్, పద్మావతి, దేశుబైన గోపి, దేశుబైన బుచ్చయ్య, ఎరుకల్పూడి మాజీ సర్పంచ్ చందు శాంతికుమార్, కటివరం ఎంపీటీసీ మైలా భాను, మాజీ సర్పంచ్ గంపల శివనాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సంకురు బుజ్జుబాబు, ఆదం షఫీ, ఎల్బీసీ చిన్ని, తుల్లిమిల్లి సువర్ణబాబు, నారయ్య, ఆయా గ్రామాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. మేము ఇంటికి ఒక అమ్మ ఒడి ఇస్తే మీరు 2 అమ్మ ఒడిలు ఇస్తున్నామని చెబుతారు. లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. మరి అప్పుడు రాష్ట్రం ఏమైద్ది? 2 శ్రీలంకలు అవుతాయా? అరే, సంక్షేమం ఇస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు నీరాజనం పలుకుతూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తుంటే ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఈ తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థిగా జనంలో ప్రతి గ్రామం వస్తే నీరాజనాలు పలికి మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తామయ్యా, మీ ప్రభుత్వం రావాలయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే, మీరుంటేనే పేదవాడికి 3 పూట్ల అన్నం తింటున్నాం, మీ ప్రభుత్వం ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన సంక్షేమం ద్వారా మా జీవితాలు బాగుపడతా ఉండేవి, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ రావాలని నీరాజనాలు పలుకుతూ ఉంటే ఇటు పక్కన 3 పీలికలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఏడకో పీలిక. ఏం పీలిక ఇది? జనసేనది. ఏడు నుంచి ఏడకి ఏంది? తెలుగుదేశం. ఏడు నుంచి ఏడకేంది? బీజేపీ. మాది అంటే దీంతో ఇది నేను ఎందుకు ఇది ఎవరిని హేళన చేయడానికి మాట్లాడుతున్నా. 3 పార్టీలు కలిపి ఒక నిర్ణయం చేయాలంటే ఇది సాధ్యపడేదానని ప్రజలు ఆలోచించాలి.
తెనాలి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ సతీమణి అన్నాబతుని పుష్ప పట్టణంలోని 10వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికతో కలిసి వార్డులో పర్యటిస్తూ అన్నాబతుని శివకుమార్ ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 10వ వార్డు పరిధిలోని నాజరపేటలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక కలిసి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్కు మద్దతుగా వారు వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక రోడ్డు నుండి వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక తిరుమలశెట్టి సామ్రాజ్యం తిరుమలశెట్టి శ్రీనివాసరావు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి వార్డులో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. నాజరపేటలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. అక్కడ నుండి ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ను రానున్న ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని వారు కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారానికి వస్తున్న అన్నాబతుని పుష్ప, చైర్పర్సన్ రాధికలకు మహిళలు అడుగడుగునా స్వాగతం పలికారు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారంలో ముందుకు సాగారు. ప్రచారంలో వారితో పాటు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, రాళ్లబండి సుష్మ, కట్టారి రత్నకుమారి, ఎలవర్తి గీత, మన్నవ శాంతిశ్రీ, వివిధ వార్డులకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో వారి వెంట ముందుకు సాగారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి సంక్షేమం అందుతుందా లేదమ్మా అని కనుక్కుంటే బ్రహ్మాండంగా అందుతుందమ్మా. మన వైసీపీ వచ్చినాకే పేదవాడికి మధ్యతరగతి కుటుంబం అనేది సామాజిక న్యాయం అంటే ఇదే అని ప్రజలు చెప్పడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో తప్పకుండా వైసీపీకి మన అన్నాబతుని శివకుమార్ గారికి ఫ్యాన్ గుర్తుకి వేసి, అలానే కిలారి రోసిక్ గారు కూడా ఎంపీ అభ్యర్థిగా మన ఫ్యాన్ గుర్తుకి వేసి మళ్ళీ మనకి ఇలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కావాలంటే జగనన్న కావాలి, శివన్న కావాలంటూ వినాదం చేస్తున్నారు ప్రజలందరూ. తప్పనిసరిగా ఇలాంటి సంక్షేమం కానీ పెన్షన్లు, విడో పెన్షన్లు కానివ్వండి, వృద్ధా పెన్షన్లు కానీ ఇలాంటి ఏదైనా సరే ఏ పథకం అయినా ఈ రోజున వైసీపీ వచ్చాకే ప్రజలకి ఇంటికి వద్దకే పాలన చేస్తున్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుంది. అలానే సీఎం మళ్ళీ రావాలని కోరుకుంటూ ప్రజలందరికీ ఒకటే విన్నపంగా చెప్తున్నాను, మీ అందరి ఆశీస్సులు మన లోకల్ శివన్న మీద అలానే కిలారి రోసి ఉండాలని కోరుకుంటూ మన మేనిఫెస్టోల ప్రకారమే మేము కూడా అభివృద్ధి ఏం చేసామనేది ఒక పాంప్లెట్ ఇంటింటికి ఇస్తున్నాము. చూసుకోండి, 10వ వార్డులో 21,78,00,000 రూపాయలు అభివృద్ధి చేశాము. అట్లానే మరి మున్సిపాలిటీ తరఫున 14th ఫైనాన్స్లో కానీ జనరల్ ఫండ్లో కానీ సుమారుగా 1,48,00,000 రూపాయలు మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మరి ఇవన్నీ ఏంటి అనేది జనం తెలుసుకోవాల్సింది. అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని అభివృద్ధి ఉంది లేదని తెలుసుకోండి. మేము పాంప్లెట్ పంచుతున్నాం, మీరు పాంప్లెట్ తీసుకొని చూడండి, ఏం అభివృద్ధి చేశారనేది కూడా చూడండి. చూసి మరి రాబోయే ఎలక్షన్లో మరి మనకి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ 2 జరుగుతున్నాయి. రెండింటికి ఫ్యాన్ గుర్తుకేసి అఖండమైన మెజారిటీతో మన శివ గారిని అట్లానే కిలారి రోసి గారిని గెలిపించాల్సి ప్రజల్లో మన ప్రజానాయకులు కూడా, మన ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఇంటికి గడప గడపకు మన ప్రభుత్వం వచ్చింది. గడప గడపకి వెళ్ళి వాళ్లకు ఏ పథకాలు వచ్చాయి, ఏ పథకాలు రాలేదు అని అన్నీ అడిగి రానివన్నీ మళ్ళీ తీర్చడానికి ప్రయత్నించాము. అలాగే మా కాన్స్టిట్యుయెన్సీలో 27,000 ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇప్పటి వరకు ఏదైతే తెనాలి చరిత్రలోనే లేని విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చేలా చూసాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 10వ వార్డులో ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రజలందరూ కూడా గత ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడేవారో మరి అందరికీ తెలిసిన విషయమే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వృద్ధాప్య పెన్షన్ ఇంటికి 6 తీసుకెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి ఆ విషయాన్ని. అంతేకాకుండా మరి అమ్మఒడి స్కీమ్, గత ప్రభుత్వంలో అమ్మఒడి స్కీమ్ లేనందువలన పేద పిల్లలందరూ కూడా రోడ్ల మీద ఆడుకొని పేరెంట్స్ కూడా పిల్లల్ని పనికి తీసుకెళ్లేవాళ్ళు. అలాంటి స్కీమ్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకొని రావటం వలన పేద పిల్లలను కూడా ఈరోజు బడికి పంపించి వాళ్ళని కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, అలానే మన శివన్నది. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. మొత్తం 20 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా పరిశీలనలో 6 అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ ప్రఖర్ జే నేతృత్వంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. తెనాలి అసెంబ్లీకి మొత్తం 20 మంది అభ్యర్థులు 26 నామినేషన్లు దాఖలు చేశారు. కొంతమంది 2-3 సెట్ల చొప్పున నామినేషన్లను దాఖలు చేశారు. గురువారంతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియటంతో శుక్రవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రఖర్ జైన్ నేతృత్వంలో జరిగిన స్క్రూటినీలో 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 20 నామినేషన్లకు గాను 6 నామినేషన్లు తిరస్కరణ కావడంతో 14 నామినేషన్లు ఆమోదం పొందినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ వివరాలు కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. కాగా తిరస్కరణకు గురైన 6 అభ్యర్థుల నామినేషన్లలో 2 కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు కూడా ఉన్నట్లు తెలిసిందే. బీ ఫారం సమస్యతో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చందు సాంబశివుడు నామినేషన్ తిరస్కరణ కాగా, తెలంగాణలో ఓటు ఉన్న కారణంగా మరో కాంగ్రెస్ అభ్యర్థి బషీర్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 18 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ 3 PM వరకు మనము నామినేషన్స్ యాక్సెప్ట్ చేశాము. ఈ డ్యూరేషన్లో మన దగ్గర 20 క్యాండిడేట్స్ ద్వారా 27 నామినేషన్స్ వచ్చాయి. ఈరోజు 11 AM మేము మా ఆఫీస్లో స్క్రూటినీ చేసాము. స్క్రూటినీ చేసిన తర్వాత 20 క్యాండిడేట్స్ నుంచి 20 క్యాండిడేట్స్ నుంచి మేము 6 నామినేషన్స్ రిజెక్ట్ చేసాము. రిజెక్షన్స్లో రీజన్స్ వేరే రీజన్స్ ఉన్నాయి. కొన్ని కేసెస్లో ప్రపోజర్స్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో లేదు. సిమిలర్గా ఒకటి కేసులో క్యాండిడేట్ తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో లేదు. సిమిలర్లీ వేరే రూల్స్ అండ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్స్ ఆఫ్ ఇండియా ద్వారా చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ విషయంలో. గైడ్ లైన్స్ ప్రకారంగా మనం స్క్రూటినీ చేసాము. అండ్ ఇప్పుడు మా కాన్స్టిట్యుయెన్సీలో స్క్రూటినీ చేసిన తర్వాత 14 వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మా ఆఫీస్ ముందుగా ఒకటి నోటీస్ బోర్డులో కూడా పెట్టేస్తాము. ఎవరు ఈ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఫొటోస్, తర్వాత పార్టీ అఫిలియేషన్. అదే మనము రేపు పొద్దునలో మా ఆఫీస్కి బయట ఒకటి నోటీస్ బోర్డు ఉంది, అక్కడే కూడా పెట్టేస్తాము. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని 3వ రోజు నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు సత్యనారాయణ చౌదరి పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు. గ్రామంలోని బ్రహ్మంగారి గుడి నుంచి సాగిన ఎన్నికల ప్రచారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని కోరుతూ సాగిన ప్రచారంలో దారి పొడవున అభిమానులు పూలవర్షం కురిపించారు. ఎన్నికల ప్రచారం జేఎంజే కాలేజీ సమీపంలోని పెట్రోల్ బంకు వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, బండి హైమారావు, ఎంపీటీసీ ముప్పరూపు సంధ్యారాణి, కడియాల సురేష్, మువ్వ ఆనంద్, చుండూరు గోపి, కొండముది విజయ్, కొండముది కిరణ్ చంద్ర, మూకర వీరయ్య, ప్రసన్న కుమారి, తోట శ్రీకాంత్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అంగలగూతురులో 4వ రోజు గడప గడప తిరగడం జరుగుతుంది. అదేవిధంగా అంగలగూతురులో చూసినట్లయితే ప్రతి ఇంటికి సంక్షేమం ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన ప్రతి ఇంటికి సంక్షేమం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా మళ్ళీ మన శివన్నను గెలిపించుకోవాలని ఎంతో సిద్ధంగా ఉన్నారు. అంగలగూతురులో సుమారు 300 పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం చూసినట్లయితే 52,50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వంలో చేయని విధంగా ఈరోజు అంగలగూతురులో మన శివన్న చేయడం జరిగింది. అలానే ట్రైన్స్ కానీ, నాడు నేడు కింద స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ వేయడం జరిగింది. మళ్ళీ మన శివన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మళ్ళీ సిద్ధంగా ఉన్నారండి. ఈ పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కనీవెరిగిన రీతిలో తెనాలి నియోజకవర్గంలో 30,000 మందికి ఇళ్లు పట్టాలు ఇచ్చిన చరిత్ర మా తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికే దక్కుతుంది. అదేవిధంగా తెనాలి మండలంలోనే అంగలగుద్దు గ్రామం అంటేనే మరి ఒక ప్రత్యేకమైన గ్రామం. అలాంటి గ్రామాన్ని కూడా ఒక మోడర్న్ విలేజ్గా తెనాలి రూరల్ మండలంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపారు అభివృద్ధి సంక్షేమ విషయంలో కూడా. మరి అదేవిధంగా కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ,
అమ్మ ఒడి, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆసరా, డోక్రా రుణమాఫీ ఇవన్నీ కూడా సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వైఎస్ఆర్ బ్రాహ్మణ అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో ఇంద్ర హోమం, సూర్య హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ ఎన్నికల్లో విజయం సాధించాలంటూ ఈ హోమాలు చేశారు. రాష్ట్ర వైఎస్ఆర్ బ్రాహ్మణ అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో తెనాలిలో అన్నాబతుని శివకుమార్ గెలుపు కోసం ఇంద్రహోమం, సూర్యహోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ సూర్యోపాసకులు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జక్కెపల్లి జగన్నాథ శాస్త్రి నర్సరావుపేట నుండి విచ్చేసి శుక్రవారం ఈ క్రతువు నిర్వహించారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ సభ్యులు పోతావజ్జుల పురుషోత్తమ శర్మ నిర్వహించిన ఈ క్రతువులో బ్రాహ్మణ సంఘ నాయకులు త్రిపురారిభట్ల దత్తు, లక్కరాజు లక్ష్మణరావు, పెద్దిరాజు సత్యనారాయణ, కరి సత్యనారాయణ, దొంతరాజు జయలక్ష్మి, కరి అన్నపూర్ణ, పులిపాక శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సత్యజ్ఞాన ప్రసూనాంబ, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ డైరెక్టర్ నందివెలుగు రామకృష్ణ శర్మ ప్రభృతులు పాల్గొన్నారు. ఉదయం నుండి హోమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉండగా మధ్యలో ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పాల్గొన్నారు. నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి ఆశీస్సులు అందజేశారు. హరిహర బ్రహ్మాత్మపతి సావ్యాఛాయాస్మేత సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఓం నమో నారాయణాయ. ఓం సౌః సూర్యాదిత్యం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం ఇంజీం క్లీం శ్రవణభ స్వాహ. షష్ఠిశ్చోద్ధర్చ ఏతాసాం సూర్యాణం సూర్య ఏవ దేవత పంచమేకే సూర్యమాత్మన స్తవం మన్యంతే ఏతేన సౌర్యేన సూక్తేన మహారహరపతిచ్చంతి ధనధాన్యయుక్త బహుపుత్రవన్. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయటమే పుణ్యము, పరులను పీడించటమే పాపము. అందరికీ మేలు కోరుకుంటూ, అందరి మంచి కోరుకుంటూ, మరి తెనాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అహర్హం తప్పిస్తున్న అన్నాబతుని శివకుమార్ గారు మరొకసారి శాసనసభ్యులుగా గెలవాలని చెప్పి ఉద్దేశంతో మొన్నే సూర్యగ్రహణం వెళ్ళిపోయింది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు రాజయోగం ఉండాలంటే ఈ రోజున సూర్యహోమము, ఇంద్రహోమము, అదేవిధంగా మణిసూక్త పారాయణ అనేక కార్యక్రమాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ తరఫున నిర్వహించడం జరిగింది. ఒక మంచి మనిషిని గెలిపించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది, అందరూ మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ రాష్ట్ర బ్రాహ్మణ అధ్యయన కమిటీ పిలుపునిచ్చింది. ఆ నేపథ్యంలో ఈ రోజున తెనాలిలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సూర్య నమస్కారాల్లో ప్రముఖ వేద పండితులైన బ్రహ్మశ్రీ వేదమూర్తులైన జక్కేపల్లి జగన్నాథ శాస్త్రి గారు నర్సరావుపేట నుంచి ఈ కార్యక్రమానికి పొద్దున 5 గంటలకే విచ్చేసి మరి సూర్యోదయానికి ముందు నుంచే వారు ఒంటికాల మీద సూర్య నమస్కారాలు చేస్తూ శివకుమార్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ యావత్ బ్రాహ్మణ్యం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేత్వే నమః. నవగ్రహాధిపతి అయిన సూర్య భగవాను సర్వజీవులకు ఆరోగ్య ప్రదాత, సర్వజీవులకు సుఖప్రదాత. అటువంటి సూర్య భగవాన్ని అభిషేకాలు, హోమాలు ఇవన్నీ చేసి సర్వజీవులు సుఖంగా ఉండాలని, స్థానిక శాసనసభ్యులకు విజయం కలగాలనే సంకల్పంతో చేయటం జరిగింది. వారి యొక్క సంకల్పం నెరవేరాలని కోరుకుంటున్నాను. కొల్లిపర మండలం దంతులూరులో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన చిన్న కుమారుడు అన్నాబతుని అఖిల్ గణేష్ నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. కొల్లిపర మండలం దంతలూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించింది. ఆ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన చిన్న కుమారుడు అన్నాబతుని అఖిల్ గణేష్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత అన్నాబతుని అఖిల్ గణేష్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. వైసీపీ ప్రభుత్వంలో తెనాలి నియోజకవర్గంలో అందించిన సంక్షేమంతో పాటు దంతలూరు గ్రామంలో పేద ప్రజలకు అందించిన సంక్షేమం అలాగే అభివృద్ధిని వివరిస్తూ ముందుకు వెళ్తున్న అఖిల్ గణేష్కి ప్రజలు తమ మద్దతు తెలిపారు. ఇంటింటికి కరపత్రం పంపిణీ చేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఈ సందర్భంగా ప్రజల్ని కోరారు. ప్రతి చోట వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతూ స్వాగతించేందుకు ప్రజలు ముందుకు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరితో మాటామంతి కలుపుతూ సాగిన ప్రచారం ఆద్యంతం నాయకుల్లో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతి సంజీవరెడ్డి, దంతలూరు గ్రామ సర్పంచ్ జ్యోతుల భాగ్యమ్మ,
అలాగే జ్యోతుల సువర్ణరావు, ఎంపీటీసీ దర్శి యేసు మరియమ్మ, మున్నంగి చిన్నపాములు, మున్నంగి వాసు, దర్శి విజయరాజకుమారి, మద్దిరాల రేణుక, భీమవరపు సంజీవరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, దర్శి సుకుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొలిపురం మండలం దంతులూరు గ్రామంలో 4:30 గంటలకి ఈ వైఎస్ఆర్ పార్టీ తరఫున గడప గడప కార్యక్రమం మొదలైంది. దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇప్పటికి సగం అయిపోయింది, ఇంకా సగం ఉంది. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఓటర్ కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా జగనన్నకి ఓటు, పాన్ గుర్తుకి ఓటు వేయాలని అందరూ ఓటర్లే ముక్తకంఠంతో మరి ముందుకు వచ్చి ఉత్సాహంగా సమాధానం చెప్తున్నారు. ఈ ప్రోగ్రాం, ఈ కార్యక్రమం బాగా సక్సెస్ అయిందని చెప్పడానికి చాలా గడప గడపకి వైఎస్ఆర్లో భాగంగా ఈరోజు దంతులూరు రావడం జరిగింది. దంతులూరులో ప్రతి గడపకి వైఎస్ఆర్ పార్టీ తరపుని అందరినీ అడిగి రిక్వెస్ట్గా ఓటేయమని అడగటం, అందరూ రెస్పాండ్ బాగా అవటం జరుగుతుంది. చాలా బాగుంది. ఈసారి కూడా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా గెలిచిద్ది. శివకుమార్ గారు ఎమ్మెల్యే గ్యారంటీ గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ఆశిస్తాను. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ పార్టీ తరపునే ఈరోజు తిరిగిన గడప గడపకి తిరిగిన దాంట్లో ప్రతి ఒక్కరిని మీకేం వచ్చినాయి, మీరు ఏం చేస్తున్నారు, ఇంకేమైనా రావాలా అనే దాని మీద ఈరోజు అందరినీ డిక్లరేషన్ అడిగాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినాయి. ప్రతి ఇంట్లో కూడా 2 నుంచి 3 పథకాలు వచ్చినాయి. ప్రతి ఇంట్లో కూడా అసలు ఒక ఇంట్లో కూడా నాకు ఒక్కటి కూడా రాలేదని అనేవాళ్ళు ఒక్కటి కూడా, ప్రతి ఇంటికి ఏదో ఒకటి వచ్చినాయి. ఈ వచ్చిన దాని మీద ఇంకేదన్నా చిన్న చితక ఇప్పుడు ఈ మధ్యకాలంలో 15 రోజులు 20 రోజుల లోపల భర్త చనిపోయిన వాళ్ళు కానీ అట్లాంటివి ఏదన్నా ఉన్నా అవి కూడా ఎలక్షన్ అయిపోగానే ఆ పెన్షన్లు కాటికి అప్లై చేసుకోమని చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. చేస్తాం ఖచ్చితంగా. ఈ పెన్షన్లు అయితే ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు ఇచ్చే దాంట్లో ఈ ఊర్లో ఎక్కువ మంది కొద్దిగా ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఆఫీస్ కాడికి వెళ్ళి పెన్షన్లు తీసుకొచ్చుకునే దానికి, దానివల్ల కూడా వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తాం. ఇంటికి తీసుకొచ్చి 6 పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ పోతే 3 రోజులు 2 రోజులు పడుతుంది. అక్కడ కూర్చుంటానికి కొంతమంది ఇంటి దగ్గర నుంచి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు చాలామంది ఇంట్లో. వాళ్ళైతే గట్టిగా ఈసారి వైఎస్ఆర్ పార్టీ వచ్చేదానికి అయితే గట్టిగా ప్రయత్నం చేస్తామని, ఈ ఊరు వాస్తవం కూడా ఎక్కువ మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీకి. అన్ని పథకాలు బాగా పనిచేస్తున్నాయి, అన్ని అందుతున్నాయి. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు అవగాహన కలిగించే విధంగా శనివారం పట్టణంలో తలపెట్టిన 2K రన్ విజయవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ బి శేషన్న తెలియజేశారు. రజక చెరువు పార్క్ వద్ద నుండి చిన్నరావూరు పార్క్ వరకు రన్ కొనసాగుతుందని తెలియజేశారు. తెనాలి పట్టణంలో శనివారం జరగనున్న 2K రన్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శుక్రవారం పరిశీలించారు. స్థానిక చిన్నరావూరు పార్కు వద్ద మున్సిపల్ అధికారులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా శనివారం తలపెట్టిన 2K రన్ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గంలో 80% పైగా పోలింగ్ నమోదయ్యే విధంగా గత కొద్ది రోజులుగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విభిన్నంగా చేపడుతున్న ఓటు అవగాహన కార్యక్రమాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 27వ తేదీ శనివారం పట్టణంలో 2K రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక రజక చెరువు పార్కు వద్ద నుండి ఉదయం 6 గంటలకు 2K రన్ను సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్ ప్రారంభిస్తారని చెప్పారు. అందరూ పాల్గొనాలని కోరారు. సబ్ కలెక్టర్ గారు అండ్ ఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు రేపు ఒక 2K రన్ అనేది ఎవరైతే నేను సైతం ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్పంచుకోవాలనుకుంటున్నాను అనేటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వారు కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఓటర్ కావచ్చు, యూత్ ఓటర్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, అలాగే ఏజ్డ్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ వయసుతో సంబంధం లేదు. ఏజ్ ఈజ్ నంబర్, యంగ్ ఈజ్ ఫీలింగ్. అందువల్ల ఉత్సాహం అంటూ ఉండాలే కానీ ఏ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవచ్చు. దానికి కారణంగానే రేపటి దినాన ఉదయం 6 గంటలకు మన పట్టణంలో రజక పార్క్ దగ్గర నుంచి చిన్నరావూరు పార్క్ వరకు సుమారుగా 2 కిలోమీటర్లు ఒక రన్ ఒకటి ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గారు వారి బృందము, డిఎస్పి గారు వారి బృందము, అలాగే మున్సిపల్ కమిషనర్ వారి బృందం, అలాగే ఈ పట్టణంలో ఉన్నటువంటి వివిధ ఎన్జిఓస్ వారి బృందాలు, అలాగే వివిధ డిగ్రీ కాలేజ్కు అలాగే ప్రొఫెషనల్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యార్థులు, అలాగే సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సుమారుగా ఒక 1500 to 2000 వరకు ఈ కార్యక్రమంలో రాబోతున్నారు. కాబట్టి ఉత్సుకత ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు,
పైన విలువ కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి జాయిన్ కావాల్సి ఇదే మా యొక్క ఆహ్వానం. తెనాలి పట్టణం చెంచుపేట ఆర్పీఎం క్లబ్లో జరుగుతున్న ప్రత్యేక ఆరాధన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబతుని శివకుమార్ పాల్గొన్నారు. రెవరెండ్ ఇస్సాక్ నుండి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ఆవరణలో ప్రార్థనా శక్తి తైలాభిషేకం ఆరాధనా కార్యక్రమాలు శుక్రవారం నిర్వహించగా పరిసర ప్రాంతాల నుండి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. రెవా ఇస్సా గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనా శక్తి తైలాభిషేకం ఆరాధనలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ పాల్గొన్నారు. ఇక్కడ ఆశీస్సులు తీసుకున్నారు. శివకుమార్తో పాటు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, రావి శ్రీనివాసరావు, అఖిదాస్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధుడు అయిన దేవానిత్య నివాసి మీకు వందనాలు. మీ పాద సన్నిధానములో శివకుమార్ గారి గురించి ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధికి వచ్చారు ఆశీర్వాదం కొరకు. ఈ బిడ్డను మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి. నీ దీవెన బిడ్డలకు దయచేయండి. వీరు ఎక్కడికి వెళ్ళినా జయము దయచేయండి. వీరు ప్రయాణంలో నీ కాపుదలను గ్రహించండి. ఇంటికి నీ రక్షణ దయచేయండి. నీ దూత ఈయన ముందు నడిపించండి. సమస్తములో నీ సన్నిధి తోడు దయచేయండి. మరలా మా మధ్యగా ఆశీర్వాదకరంగా రావడానికి కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసయ్య వెలుగు మీ మీద ఉండండి. జై మోహన్ గారు. తెనాల్లో ఓ రెస్టారెంట్ యజమాని భోజన ప్రియులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా 5 రూపాయలకే మటన్ బిర్యానీ అంటూ ఆఫర్ ఇవ్వడంతో జనం తండోపతండాలుగా తరలివచ్చారు. 5 రూపాయల నోట్ ఇచ్చి బిర్యానీ పట్టుకెళ్లారు. మీ దగ్గర 5 రూపాయల నోటు ఉందా? అయితే బిర్యానీ ప్యాకెట్ మీ సొంతం అంటూ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు ఓ రెస్టారెంట్ యజమాని. 5 రూపాయల నోటు పట్టుకురండి, బిర్యానీ పార్సిల్ తీసుకెళ్లండి అంటూ ఆఫర్ ఇవ్వడంతో ఆ రెస్టారెంట్ ఎదుట జనం బార్లు తీరారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా ఎక్కడెక్కడి నుండో మరీ తండోపతండాలుగా తరలివచ్చారు. మరణమాస్ అంటూ తెనాలి చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం సమీపంలో శుక్రవారం ఓ నాన్ వెజ్ రెస్టారెంట్ ప్రారంభించారు. రెస్టారెంట్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ యజమాని వినియోగదారులను ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచన చేశాడు. 5 రూపాయల నోటు తెచ్చిన వారికి మటన్ దమ్ బిర్యానీ ఇస్తామంటూ ముందుగా అనౌన్స్ చేశారు. అది కూడా మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని ప్రకటించారు. ఫుల్లుగా ప్రచారం చేయటంతో ఎక్కడెక్కడి నుంచో మరి బిర్యానీ కోసం జనం రెస్టారెంట్ వద్దకు వచ్చేశారు. 5 రూపాయల నోట్లు చేత్తో పట్టుకుని మధ్యాహ్నం 12 గంటల నుండే రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు. అయితే ఊహించని దానికంటే ఎక్కువ మంది కస్టమర్లు ఒకేసారి రావడంతో రెస్టారెంట్ యజమానులు ఉక్కిరిబిక్కిరయ్యారు. వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పార్సిల్ అందివ్వలేక నానా తంటాలు పడ్డారు. చివరికి షట్టర్లు క్లోజ్ చేసి అందుబాటులో ఉన్నంత వరకు ఇచ్చేసి ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై రెస్టారెంట్ నిర్వాహకుడు లోకేష్ మాట్లాడుతూ కొత్తగా రెస్టారెంట్ ప్రారంభిస్తూ వినూత్నంగా ఉంటుందని ఈ ఆఫర్ పెట్టినట్లు చెప్పాడు. తమ రెస్టారెంట్లో టేస్ట్ అందరికీ తెలియచేయడంతో పాటు కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ట్రిక్ ఉపయోగించినట్లుగా తెలిపాడు. తమ రెస్టారెంట్లో ఇదే విధంగా ప్రతి నెల ఏదో ఒక ఆఫర్ ఉంటుందని చెప్పాడు. నా పేరు లోకేష్ అన్న. నేను ఇక్కడ బీసీఏ డిగ్రీ చదువుతూ ఉన్నాను. ఇక్కడ మా డాడీ అను నేను మామూలు బిర్యానీ హోటల్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం. అయితే పబ్లిక్ మొత్తానికి మన టేస్ట్ అనేది తెలియడానికి ఎలా చేయాలని చెప్పేసి ఒక 5 రూపీస్ నోట్ అనే కాన్సెప్ట్ అనేది పెట్టాము. 5 రూపీస్ నోట్ తెచ్చిన ప్రతి ఒక్కరికి మటన్ దమ్ బిర్యానీ అని పెట్టాం. సో మాకు ప్రజలు కూడా మాకు అనుకూలంగా వచ్చి తీసుకున్నారు. అంతా సేల్ అయిపోయింది. మళ్ళీ ఇంకో డేషా కావాలంటే మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే ఈరోజు ఓన్లీ ఓపెనింగ్ డే కాబట్టి ఓన్లీ ఒక రోజు ఆఫర్ పెట్టాం. ప్రతి మంత్ అనేది ఏదో ఒక అప్డేట్తో ఏదో ఒక ఆఫర్తో వస్తూనే ఉంటుంది. మా ఫాదర్ నేమ్ వచ్చేసి శ్రీనివాసరావు అన్న. నా పేరు లోకేష్. తెనాలిలో వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ చివరి వారంలోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పట్టణంలో మధ్యాహ్నానికి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో వీధులన్నీ నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. ఎండల తీవ్రతతో ఇళ్లల్లో ఉంటున్న ప్రజలతో పాటు రోడ్డు పక్కన విక్రయాలు జరుపుకునే చిరు వ్యాపారులు విలవిల్లాడిపోతున్నారు. వేసవికాలం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా తెనాలిలో కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపం రోజురోజుకి తారాస్థాయికి చేరుతోందన్నట్లుగా గురు శుక్రవారాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు సూచిస్తున్నాయి. ఈ కాలంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతూ ఉండటంతో రోడ్లన్నీ నిప్పులు కుంపటిగా మారుతున్నాయి. ఎండలకు తోడు 2 రోజులుగా వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుంది. ఉదయం అధిక ఉష్ణోగ్రతలు ప్రారంభమై 10 గంటల నుండి మరింత తీవ్రంగా మారుతున్నాయి. మధ్యాహ్నం నుండి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలంతా తమ తమ పనులు ముగించుకుని త్వరగా ఇంటిముఖం పడుతున్నారు. అధిక ఎండలకు సాధారణ ప్రజలతో పాటు చిరు వ్యాపార పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటోంది. మండే ఎండలోనే రోడ్ల పక్కన కూర్చుని గొడుగుల సాయంతో వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ఇక పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి.
అధిక ఉష్ణోగ్రతలు రాత్రిపూట కూడా కొనసాగుతూ ఉండటంతో ఇళ్లలోని చిన్న పెద్ద ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 2 రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 ఏళ్లుగా తెనాలిని పట్టించుకొని నాయకులు ఇప్పుడొచ్చి ఓట్లు అడుగుతున్నారు. కూటమి పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అన్నాబత్తుని శివకుమార్. తెనాలి మండల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన. తెనాల్లో భారీగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు. వేసవి ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు. 5 రూపాయలకే మటన్ బిర్యానీ. తెనాలిలో రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా బంపర్ ఆఫర్. బిర్యానీ కోసం బారులు తీరిన జనం. తెనాలిలో ముగిసిన నామినేషన్ల పరిశీలన కార్యక్రమం. 20 నామినేషన్లకు గాను 6 రిజెక్ట్ అయినట్లు తెలిపిన రిటర్నింగ్ ఆఫీసర్ ప్రఖర్ జైన్. మిగిలిన 14 నామినేషన్లకు ఆమోదం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.